స్వామి వచ్చే సంవత్సరం మాలెప్పుడు వేయచ్చు? ఇప్పుడేగా మాల తీసావు, వెళ్ళవయ్యా. అయిపోయి మాల తీసేసావుగా, అప్లోడ్ అటాక్ చేస్తే ఏం చేయాలి? ఈ మాల ఎంత? అంజో పత్తో పెట్టుకో, ఈ మాల నాకు అది అయ్యప్ప మాల, ఇది అప్పుల మాల. అదేమిటి స్వామి, అందరూ సంవత్సరానికి ఒక్కసారే మాల వేస్తారు, మీరు మాల తీసేసిన వెంటనే మళ్ళీ మాలేశారు? చూసేశారా? అది ప్రపంచం చిన్నదైపోయింది, నా మనసు పెద్దదైపోయింది. మాల లేకుండా బ్రతకలేనేమో అనిపించింది. మాలుంటే మనసు ప్రశాంతంగా ఉంది, అప్పులు లేవు, బాకీలు లేవు. వేదాంతం నీకిప్పుడే అర్థం కాదు. స్వామి భగవాన్ శరణం భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవతి శరణం భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవానే భగవతియే దేవనే దేవియే, భగవాన్ పాదం భగవతి పాదం. హారతి తీసుకోండి, ప్రసాదం ఇస్తాను. రేయ్, నీ కంటికి మేము గుడికి ప్రసాదాలకు వచ్చిన వాళ్ళ కనబడుతున్నావా? ఏమిటి మా లక్ష్యం? దేవుడి మీద భక్తి ఉండటం తప్పు కాదు, కానీ జీవితాంతం ఇలాగే ఉండిపోనక్కర్లేదు, దానికి ఓ టైం ఉంది. అంటే భక్తి పార్ట్ టైమా భక్తవత్సలం? నన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నువ్వేం పెద్ద గురుస్వామివా? నిన్ను 41 రోజులు మాత్రమే ఈ మాల వేసుకోమన్నావు, అది అయిపోయింది, వెంటనే తీసేయి. కావాలంటే వచ్చే సీజన్ లో వేసుకో, మాకేం అభ్యంతరం లేదు. ఫ్రూట్స్ కి సీజన్ ఉంటుంది గానీ భక్తికి సీజన్ ఉండదు భక్తవత్సలం. నిన్ను పూజలో ఉన్నారు. తప్పే. చూడు బాబు, నువ్వు వస్తున్నావని కొత్త బట్టలు కుట్టించింది, అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచింది. నువ్విలా హారతి ప్రసాదం అని కూర్చుంటే అదేమైపోవాలో చెప్పు బాబు. భర్త, బిడ్డ, అత్త, ఈ తండ్రి, ఇదంతా ఓ పిచ్చి గీత. రే, నీ కంటికి మేము పిచ్చి గీతలా కనబడుతున్నాను రా. ఈ ఇలా ఓ కళ, ఆరాటాల సముద్రపు అల, అంతులేని కోరికల వల. కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. ఉండమ్మా. రేయ్, మర్యాదగా ఈ మాల తీసేసి గుళ్ళో ఇచ్చేసి లెంపలేసుకుని ఇంటికి వచ్చాయి, లేకపోతే నేనే తీసేస్తాను. ముసలాయనా, నువ్వు ఆల్రెడీ అబౌవ్ 60, సీజన్ అయిపోయిన ఫ్రూట్వి. దేవుడికి కోపం వస్తే ఏ హాస్పిటల్, ఏ డాక్టర్ నిన్ను రక్షించలేరు. ఈ రోజు డబ్బున్న వాళ్ళు విసిగి వేసారి ఆశ్రమాలు కట్టిస్తున్నారు, డబ్బంతా స్వాములకి దానం చేస్తున్నారు. కానీ నేను సంపాదించలేకపోయినా స్వామినయ్యాను. ఎంకరేజ్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప. మాల తీరంట, అలాగే ఉంచుకుంటాడంట. అలాగే మన బాగా ఎలా తీరుస్తాడు? మాల ఎప్పుడు దాకా ఉంచుతాడు? అయ్యప్ప ఇంటికి వచ్చి నువ్వు మాల తీసేరా బాబోయ్ అని చెప్పేదాకా. అయితే మన బాకీ ఓం స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. హారతి టైంకి వచ్చారు, అదృష్టవంతం. ఇంకా ఈ హారతలు ఏంటాయా? మా అప్పుల మాట ఏంటి? తీయలేదు. తల్లి గర్భమందు మనం పుట్టినప్పుడు మొదలు లేదు, తుది లేదు, నడుమ బట్ట కట్ట నాటకమయ్యా. నాటకమే అయ్యా. ఇప్పుడు కష్టం. భగవద్గీత రాసింది ఈడే. అలాగే అనిపిస్తుంది. ఇంకా ఈ మాల ఫిట్టింగ్ ఏంటయా? ఏంటి స్వామి? పైన ఆకాశం, కింద నేల, మధ్యంత మాయ. రెప్ప తెరిస్తే జననం, రెప్ప మూస్తే మరణం. రెప్పపాటు జీవితానికి ఎందుకీ ఆరాటం, ఎందుకీ అలచడి? ఈ రుణం ఈ జన్మది కాదు, గత జన్మలో మీరు నాకివ్వాల్సిన అప్పు. ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నారు, ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకున్నారనుకోండి, వచ్చే జన్మలు కూడా నా వెనక ఇలాగే పరిగెత్తాలి. ఎందుకీ జన్మ జన్మల పరుగు? మర్చిపోండి, మీ ఆత్మ శుశుస్తే గభత్రేగాశుమకస్తాదు ఋత్తుష్మై శాంతిరస్తు. ఏ ముద్దు, ఈ ముసుల్ బ్యాచ్ అంతా వెళ్ళిపోయిందా? ఏంటది? అయ్యో, బయట పారేస్తున్నానండి. ఎందుకు? మీరు తింటారని నీస్ చేశాను. మీరు మాల ఇంకా తీయలేదు కదా, అందుకే బయట పారేస్తున్నాను. అయ్యో, పిచ్చిదానా, నాతో ఇన్నేళ్ళు కాపురం చేసి నా తెలివి ఇసుకందు కూడా అంటలేదే. అసలు మాల అక్కడే తీసేశాను. ఇది అప్లోడ్ అటాక్ బ్రేక్ వేయడానికి వేసుకున్న దొంగమాల.
ఈ రోజు నుంచి చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, మందు తాగొచ్చు, సిగరెట్ కాల్చొచ్చు. ఈ రోజు నువ్వు ఫుల్ డెకరేషన్. ఏమిటండి ఇది? ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మా కోసం కష్టపడుతున్నారని గౌరవించేదాన్ని. ఈ రోజు అప్పుల కోసం ఆ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మాల వేసుకున్నారంటే మీ పక్కన నిలబడ్డానికే నాకు భయం వేస్తోంది. కోట్లు వద్దండి, చంటి మనం సంతోషంగా ఉంటే చాలు. ఆ మాల తీసేయండి. అలా కాదే, తీయండి, నా మాట విను. తీయండి, తీయండి. తీయండి. స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే. రే రే, అవతరాలు గోల్ గోల్ చేస్తుంది, నువ్వు గోళీలు ఆడుతున్నావేట్రా? మంచి వచ్చాడు. అయ్యప్ప మాల వేసావు కాబట్టి సేఫ్ అయిపోయావు. ఇప్పుడు అయ్యప్ప మాలు తీసావు, పిక్కిలి పిట్టు మీద పిచ్చి గిద్దలా వాళ్తారు వాళ్ళు. అసలు కృష్ణ జిల్లా రోడ్లతో మాట్లాడారు వాళ్ళు. రేయ్, నోరు మూయ్, మూయ్. ఏం బెదురుస్తున్నావురా? వాళ్ళు నన్ను చంపేస్తారా? నన్ను చంపేస్తే వాళ్ళు డబ్బు వచ్చేస్తుందిరా వాళ్ళకి. ఏయ్, వాళ్ళతో చెప్పు నాకు ఇన్కమ్ లేకపోవచ్చు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇచ్చాననుకో, వాళ్ళ ఇన్కమ్ మొత్తం బయట వచ్చేస్తుందంటే. రే, ఉడతను వదిలేసి మిడతను పట్టుకున్నట్టు వాళ్ళు నన్ను పట్టుకున్నారా? మొన్న మెయిన్ రోడ్ లో కనిపించారు, నా ప్యాంట్ ఇప్పించారు, లోపల రాయకూడదు తెలుసా? యూజ్లెస్ ఫెలో. ఆ బెలూన్ ఫ్యాక్టరీ చూసారా? ఎప్పుడో మూసారు కదా. మనం తెరిపిస్తున్నాం. ఆహా. ఆ మేనేజర్ తో మాట్లాడాను రా. వాళ్ళకి మేనేజ్మెంట్ లో తేడా వచ్చింది. వాళ్ళకి బెలూన్ క్రియేట్ చేయడం తెలుసు కానీ గ్యాస్ కొట్టడంలో ప్రాబ్లం వచ్చిందిరా. కొత్త ప్లాన్ వేసాను, కొనబోతున్నాను. డే ఆఫ్టర్ టుమారో 2 lakhs అడ్వాన్స్ ఇస్తున్నాను. అప్పుడు దాకా మన లోన్ పార్టీ వాళ్ళు ఆపు. ఇది నువ్వు తీసుకుంటే వాళ్ళే ఆగుతారు. తీసుకుంటే ఆపుతారో నాకు తెలీదా? తీసుకునేదాకా ఆపు అంతే. ఇంగ్లీ టింగ్లు టిష్కే 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 టిష్కే. అంట్లా ఏయ్, మా హోమ్ మినిస్టర్ ఉందిరా. మాకు సీఎం ఉన్నాళ్లే.